అన్వేషణ పద్ధతి అంటే బోధనలో విద్యార్థులను వీలైనంత వరకు పరిశోధకుల స్థానంలో ఉంచాలి అని చెప్పింది ఎవరు? జాన్ డ్యూయీ, స్టీవెన్సన్, హెచ్.ఇ. ఆర్మ్స్ట్రాంగ్, బల్లార్డ్. ఇందాకడే చెప్పాను మీకు అన్వేషణ పద్ధతి గుర్తుపెట్టుకోమన్నా. అన్వేషణ పద్ధతి అంటే బోధనలో విద్యార్థులను వీలైనంత వరకు పరిశోధకుల స్థానంలో ఉంచాలి అని చెప్పింది హెచ్.ఇ. ఆర్మ్స్ట్రాంగ్. మన దేశంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగిన చోటు ఎన్సీఆర్టీ ఢిల్లీ, ఆర్ఐఈ మైసూర్, సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ బరోడా, కలకత్తా యూనివర్సిటీ. మన దేశంలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగిన చోటు సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ బరోడా. సూక్ష్మ బోధనలోని దశలు ఎన్ని? 5, 6, 3, 4. సూక్ష్మ బోధనలోని దశలు ఎన్ని? సూక్ష్మ బోధనలోని దశలు మొత్తం 3 దశలు ఉంటాయన్నమాట. ఏంటి ఆ 3 దశలు అంటే జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన లేదా సాధన దశ, బదిలీ దశ. సూక్ష్మ బోధన అంటే మైక్రో టీచింగ్, మనం బీఈడీ చేసేటప్పుడు చేస్తాం. ఆ మైక్రో టీచింగ్లో దశలు ఏంటంటే 3: జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, బదిలీ దశ. జ్ఞాన సముపార్జన దశకే ఇంకొక పేరుంది, మోడలింగ్గా చెప్తాం అనమాట. ఈ బిట్ వస్తూనే ఉంటుంది మనకి. జ్ఞాన సముపార్జన దశనే మోడలింగ్గా చెప్తాం. నైపుణ్య సముపార్జన దశ అంటే అక్కడ బోధించిన దాన్ని మళ్ళా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా రెక్టిఫై చేయాలా అనేది కనుక్కొని మళ్ళీ రచన చేస్తాం అనమాట. మళ్ళీ ఇంకోసారి రచన మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న ప్లాన్ని మళ్ళీ ఇంకోసారి సెట్ చేసుకుంటాం. బదిలీ దశ అంటే ఇది 3వ దశ, లాస్ట్ అనమాట. అంటే మనము ఒక లక్షణం అంటే ఒక కాన్సెప్ట్ని తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని ద్వారా పొందిన నైపుణ్యాన్ని మనము క్లాస్ రూమ్లోకి ఫ్రీగా చెప్పగలుగుతాం, క్లాస్ రూమ్లోకి బదిలీ చేస్తాము అని అనమాట. సూక్ష్మ బోధన ద్వారా పొందిన నైపుణ్యాన్ని సహజ తరగతి గదిలోకి బదిలీ చేస్తామన్నమాట. ఇది సూక్ష్మ బోధనలోని దశలు ఏంటంటే 3 దశలు: జ్ఞాన సముపార్జన దశ, నైపుణ్య సముపార్జన దశ, మరొకటి ఏంటి బదిలీ దశ. జ్ఞాన సముపార్జన దశకి మరొక పేరేంటి మోడలింగ్. ఇది మనకు ముందు ప్రీవియస్ బిట్లో కూడా వస్తూ ఉంటుంది. సూక్ష్మ బోధనల్లోని మైక్రో టీచింగ్ అనేది ఎవరికి ఉద్దేశించింది? ఉపాధ్యాయులకి, విద్యార్థులకి, ఉపాధ్యాయ శిక్షణ పొందేవారికి, విద్యాశాఖ అధికారులకి. సూక్ష్మ బోధన లేదా మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయ శిక్షణ పొందేవారికి. సూక్ష్మ బోధనలో మొదటి సోపానం ఏది? ప్లాన్ తయారు చేయడం, పాఠాన్ని బోధించడం, పాఠ్యపథక సవరణ, పాఠ్య బోధనపై చర్చ. ఫస్ట్ సోపానం అంటే ఏంటి? ప్లాన్ తయారు చేయడం. సూక్ష్మ బోధన రూపొందించబడిన సంవత్సరం 1947, 1950, 1960, 1965. సూక్ష్మ బోధన రూపొందించబడిన సంవత్సరం 1960. అమెరికాలో కార్యక్రమయుత అభ్యసనంపై ప్రయత్నించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్, రాబర్ట్ మేగర్, స్మిత్ అండ్ మూర్, సిగ్నియల్ ప్రెస్సీ. అమెరికాలో కార్యక్రమయుత అభ్యసనంపై ప్రయత్నించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్నియల్ ప్రెస్సీ. ఆయన ఎవరంటే సిగ్నియల్ ప్రెస్సీ. కార్యక్రమత అభ్యసనం యొక్క ప్రధాన లక్ష్యం సామూహిక బోధన, వ్యక్తిపరమైన బోధన, ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, ఆసక్తి గల వారికి చదువుకునేందుకు. కార్యక్రమత అభ్యసనం యొక్క ప్రధాన లక్ష్యం వ్యక్తిపరమైన బోధన. అర్థవంతమైన చిన్న మోతాదుతో విద్యార్థులకు నేర్చుకోవాల్సిన అంశాన్ని అందించే పరికల్పన. అర్థవంతమైన చిన్న మోతాదులతో అనగా కాన్సెప్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మొత్తం చెప్పడాన్ని ఏమంటారు? సూక్ష్మ బోధన, బృంద బోధన, కార్యక్రమయుత బోధన, ప్రతిస్పందన. అర్థవంతమైన చిన్న మోతాదులతో అంటే చట్రంతో ఒక్కొక్క బిట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడాన్ని ఏమంటామంటే కార్యక్రమయుత అభ్యసనం అంటారు. జ్వలించుచున్న దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు, అలాగే నిత్యము విజ్ఞానమును పెంపొందించుకొనుడు వాడే చక్కగా పాఠాన్ని బోధించగలడు అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంతే, ఇంకా ఫిక్స్ అయిపోండి. జ్వలించుచున్న దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు అన్నది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్.